హాయ్ నమస్తే అందరికీ. సో ఇప్పుడు ఒకటి చాలా ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా కాంట్రవర్సీ నడుస్తుంది. సురేష్ బాబు గారు ఉన్నారుగా, రామనాయుడు స్టూడియో వాళ్ళు సురేష్ బాబు గారు. సో వెంకటేష్ వాళ్ళ అన్నయ్య. సో అల్లు అర్జున్ గారిని కావాలంటున్నారని అల్లు అర్జున్నే అక్కడ మెన్షన్ చేసి చెప్పాడని చాలామంది అంటున్నారు. యాక్చువల్లీ అల్లు అర్జున్ గారిని అనలేరు. తను అంటే సెలబ్రిటీలు ఎలా ఉండాలి, క్రౌడ్ ఎలా ఉండాలి, సో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. జనం ఎక్కువైపోయారని చెప్పి డిసెంబర్ సీజన్ లో వెళ్ళేవాడిని. జనం ఇప్పుడు ఇంకా ఎక్కువైపోతున్నారని మామూలు మాస పూజకి వెళ్తున్నాను. ఇంత ట్రోల్ చేస్తున్నారంటారే, ట్రోల్ చేయడానికి ఒక హద్దు అని ఉంటుంది. ఇంత దిగిజారిపోయి మాత్రం ట్రోల్ చేయకూడదు. అది కూడా బన్నీ అనే విషయంలో చాలా దారుణంగా అయితే ట్రోల్ చేస్తున్నారు. ఏ విషయాన్ని పట్టుకుని ట్రోల్ చేస్తున్నారు. దేవుడు అనే ట్రోల్ అయితే పైన ఉంటాడు, అన్నీ చూస్తుంటాడు. తగిన టైంలో వాళ్ళకైతే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో చూపిస్తాడు. ఒక మనిషిని ఇంతలా టార్గెట్ చేయాలని చూస్తున్నారు, కానీ అక్కడ దేవుడు ఉన్నాడు, నిజాయితీ సైడే ఉంటాడు ఖచ్చితంగా. సో తను ట్విట్టర్లో ఇట్లా ట్రోల్ చేస్తున్నారు. ఒక వీడియో పెడతాను చూడండి. పబ్లిక్ ప్లేస్, లెర్న్ హౌ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ బెటర్. అది అందరం తెలుసుకుంటే ఆటోమేటిక్ గా బెటర్ అవుతుంది. అది ఓవర్ నైట్ గా అవ్వదు, బట్ దట్స్ అ సివిక్ సెన్స్ దట్ హ్యాస్ టు బి టాట్ టు అవర్ పిల్లలకి నేర్పించాలా. ఈ ప్రాబ్లమ్ ఇస్ క్రియేటెడ్ బై పీపుల్. మీ ఇంట్లో నువ్వు ఎగురు డాన్స్ ఏమైనా చేయి, మనం బయటకు వచ్చినప్పుడు కొంచెం పద్ధతిగా ఉండాలిగా. అవును, యాక్చువల్లీ అది అల్లు అర్జున్ గారి ఉద్దేశం అనలేదు, కానీ వీళ్ళు కావాలని అట్లా ట్రోల్ చేస్తున్నారు. మరి ఇంత దారుణంగా ట్రోల్ చేయదు. సురేష్ బాబు గారు అయ్యప్ప మాల వేసుకుంటారు, నేను శబరిమల వెళ్ళాను, అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వేరే సీజన్లో వెళ్తానని చెప్పి. నేను గుడికి వెళ్తాను, నేను జనం ఉంటే గుడికి వెళ్ళను. నేను శబరిమలకి జనవరి 14th వెళ్ళేవాడిని. జనం ఎక్కువైపోయారని చెప్పి డిసెంబర్ సీజన్ లో వెళ్ళేవాడిని. జనం ఇప్పుడు ఇంకా ఎక్కువైపోతున్నారని మామూలు మాస పూజకి వెళ్తున్నాను. ఆ రోజే వెళ్ళాలంటే తొక్కేస్తారు. సో యూ జస్ట్ మేక్ యువర్ కాల్. చాలా క్లారిటీగా చెప్పారు. అండ్ ఇంకో ఇంటర్వ్యూలో కూడా ఇలా ట్విట్టర్లో ఇవి అన్నిట్లో ట్రెండ్ అవుతుంది కాబట్టి సురేష్ బాబు గారు అల్లు అర్జున్ గానే ఇట్లా తప్పు, అల్లు అర్జున్ గారిని పోర్ట్రేట్ చేసినట్టు చాలా మంది వేరే అదర్ ఫ్యాన్స్ చాలా ట్రోల్ చేస్తున్నారు. దానికి ఇంకో ఇంటర్వ్యూలో క్లియర్ కట్గా క్లారిటీ ఇచ్చారు. నేను ఎందుకు అల్లు అర్జున్ని ఇలా అంటాను, ఒక మంచి నా ఫ్రెండు వాళ్ళ కొడుకు, మా అబ్బాయికి కూడా ఫ్రెండ్, తను ఒక మంచి యాక్టరు, తను చాలా మంచి సినిమాలు తీస్తున్నాడని క్లారిటీ ఇచ్చారు. నేనేమన్నా బన్నీనేమన్నా అన్నానని, నా కొడుకు ఫ్రెండ్ ఆడు. ఐ విల్ ఐ డూ సే ఎనీథింగ్. ఎవ్రీథింగ్ ఇస్ బికమింగ్ హెడ్లైన్ న్యూస్. దట్స్ ఆల్ రాంగ్. కానీ కొంతమంది చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అరే ఆపండ్రా, ఇంత దారుణంగా మాత్రం ట్రోల్ చేయొద్దు. సో అసలు చెప్పింది ఏంది దాన్ని కట్ చేసి ఇంకోటి సురేష్ బాబు గారు మాట్లాడిన ఫుల్ వీడియోలు చూస్తే అందరూ కూడా ఫుల్ వీడియోలు చూడకుండా చిన్న కట్ చేసి ట్రోల్ చేస్తున్నాడు, వాళ్ళు ట్రోల్ చేస్తున్నాడు, వీడు ట్రోల్ చేస్తున్నాడు అని అనడం చాలా తప్పు అది. సో సురేష్ బాబు గారు అయితే మళ్ళీ ఒక క్లారిటీ కూడా ఇచ్చారు ఫుల్ ఇంకో ఇంటర్వ్యూలో. సో ఇది కాంట్రవర్సీ. బట్ సురేష్ బాబు గారు అయితే ఎక్కడ అల్లు అర్జున్ కానీ తప్పుగా మాట్లాడలేదు. సో వ్యవస్థ, ఇండస్ట్రీ జరుగుతున్న దాని మీద ప్రతిదాన్ని ఇలా ఉంది, సెలబ్రిటీలకు ఇలా ఇబ్బంది అవుతుంది, ఇలా ఉండాలి, కొన్నిసార్లు మనము ఇబ్బంది అవుతున్నప్పుడు ఇట్లా మాస్క్ వేసుకొని వెళ్ళిపోవాలి అని చాలా మంచిగా చెప్పారు. కానీ దాన్ని అల్లు అర్జున్కే నెగిటివ్గా చెప్తున్నారని చాలా దారుణంగా వీడియోలు చేస్తున్నారు. సో ఇది కాంట్రవర్సీకి ఒక కామన్ పరుడు ఎలాగైతే మాట్లాడతారో అలాగే మాట్లాడారు. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో కంటెంట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.